హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఎప్పుడు సండే వచ్చినా ఓన్లీ చికెన్ తప్ప మా అమ్మ అసలు ఏం తీసుకురావట్లేదు. ఎందుకు అన్నిసార్లు చికెన్ తీసుకొస్తున్నాం అని చెప్పేసి అన్నానని చెప్పేసి లాస్ట్ వీక్ అయితే అసలు చికెనే తీసుకురాలేదు. లాస్ట్ వీక్ చికెన్ తినలేదని చెప్పేసి అసలు ఈ వీక్ మొత్తం నేను చికెన్ తినలేదు, ఇవాళ చికెన్ తీసుకొస్తున్నాను అని చెప్పింది. నేను చికెన్ తెస్తాను అని చెప్పేసి అయితే పనికైతే వెళ్ళిపోయింది. నేనైతే ఇంకా పక్క బట్టలు అయితే మడుస్తున్నాను. అసలు ఈ దుప్పటి ఎంత బరువు ఉందంటే అంత బరువు ఉంది. చాలా మందంగా ఉంది దుప్పటి. చలికాలం వస్తే చాలు ఇది చక్కగా యూస్ఫుల్ బాగా. మాకైతే మాత్రం ఇది కప్పుకుంటే చాలు, ఇంకా చలి పుట్టదు, ఇంకా ఏ దుప్పటి కూడా అవసరం లేదు. ఇంటి ముందు అయితే చాలా అంటే చాలా పల్లుడుగా ఉంది. వర్షం నీళ్ళు అయితే నిలబడుతున్నాయి. అందుకని చెప్పేసి అయితే మెరక అయితే పోపించాము. మెరక పోపించినాకే కొంచెం నీట్ గా ఉంది. అంతకు ముందు అయితే అస్సలేం బాలేదు. ఎటు ఈ చిన్న చిన్న చిప్స్ అయితే పోపించాం అని చెప్పేసి అయితే బండలన్నీ తీసి ఒకదాని మీద ఒకటైతే మొత్తం పెట్టేసి ఇచ్చాం. బండ్లు వేపిస్తే ఏం బాగోదులే, అతుకులు అతుకులుగా ఉంటది, ఎందుకులే అని చెప్పేసి అయితే వేపి లేదు. కానీ ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి కదా ఖచ్చితంగా అని చెప్పేసి చిన్నదైతే వేపించాం. కానీ చిన్న ముగ్గు వేయటం కూడా రాదు నాకు దీని మీద. పెద్ద ముగ్గులు అయితే వేసుకోవడానికి అవకాశం లేదు, ఓన్లీ చిన్న ముగ్గులు మాత్రమే వేయాలి. ఇంకా అయితే అమ్మ వచ్చేపాటికైతే ఇల్లంతా శుభ్రం చేసేసి రెడీగా ఉంచాలి, టమాటాలన్నీ కొయ్యాలి అని అనుకుంటున్నానో లేదో అప్పుడు ప్రత్యక్షం అయ్యింది మా అమ్మ అయితే. ఇంకా నన్ను తిడతది అనుకున్నాను, వెళ్తూనే చెప్పింది టమాటాలు ఉల్లిపాయలు అన్ని రెడీగా కోసి పెట్టొచ్చు, వచ్చంగానే వండేస్తాను అనేసి. ఏంటక్క చికెన్ ఎప్పుడు తెచ్చినా కానీ నువ్వే కదా వండేది, ఏంటి అమ్మ వండుతుందా అని అనుకుంటున్నారా? ప్రతిసారి నేనే వండుతున్నాగా అని చెప్పేసి అయితే ఈ వారం అయితే నేను కోసిస్తాను నువ్వే వండు అని చెప్పాను. మా అమ్మ ఏమో లేదు నేనే కోసిస్తాను నువ్వు వండు అని అంటుంది. ఇద్దరులో ఎవరు వండామనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇంకైతే చికెన్ లోకి అయితే అల్లం పేస్ట్ కోసం అయితే తయారు చేస్తుంది. చికెన్ లోకి అసలు అల్లం పేస్ట్ లేకపోతే ఏం బాగోదు. అసలు చికెన్ వేస్ట్ కూడా వండుకున్నా కూడా అల్లం పేస్ట్ లేకపోతే ఆ టేస్ట్ ఉండదు కదా. మా అమ్మ ఏం ప్రతిసారి నేను ఎక్కడ నూరుతాను, నా వల్ల కాదు వద్దులే అని అంటుంది. లేదు వేయాల్సిందే, అసలు కూర ఏం బాగుంటది ఏం ఘాటు వచ్చింది అసలు అని అన్నాను. చివరికి అల్లం పేస్ట్లు కూడా అమ్ముతున్నారు. అవి అసలు నిలవ ఉంటాయి, చాలా మంది వాడతారు, కొంతమంది వాడరు. దానికన్నా మనం ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకున్నదే చాలా బాగుంటది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రతిసారి మిక్సీలో వేయలేకైతే మాత్రం ఒక డబ్బా నిండా వేసుకొని స్టోర్ చేస్తున్నారు. నాకేంటో అలా కూడా పెద్దగా అయితే నచ్చదు. ఇంకైతే నేను ఇక్కడైతే టమాటాలు ఉల్లిపాయలు అయితే కోస్తున్నాను. నాకు అసలు ఉల్లిపాయలు కోయాలంటే ఎక్కడ తలనొప్పి అంతా వస్తూ ఉంటది. ఎందుకంటే మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఉల్లిపాయలు కోస్తే నీళ్లు కారుతాయి కాబట్టి కంట్లో నుంచి. ఎవరికైనా ఏడుపు రాకపోతే ఖచ్చితంగా 2 ఉల్లిపాయలు కోయండి, నీళ్లు బడాబడా కారిపోతాయి. మరి అందరూ ఎలా కోస్తారో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. రేపు పెళ్లి అయితే నా పరిస్థితి ఏంటో. ఇప్పుడు అంటే అమ్ముంది కాబట్టి నేను కోసినా కోయిపోయినా అమ్మే కోస్తుంది. రేపు ఎవరు కోసి పెట్టరు నాకు, నేనే కోసుకోవాలి. చేసేదేం లేదు, ఆడజన్మ పుట్టినాక ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ చేయాల్సిందే. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చింది 1/2 కిలో. మేమిద్దరమే కాబట్టి ఎక్కువ అయితే అవసరం లేదు, అదే మిలిగిపోతుంది. ఏదో వేడి మీద తింటాం కానీ చల్లారినాక ఇంకా అస్సలు తినబుద్ధి కాదు. అదే చేపల కూర అయితే చల్లారినాక టేస్ట్ బాగుంటది. చికెన్ ఏమో వేడిగా తింటే బాగుంటది, చేపల కూర ఏమో చల్లార్చి నాకు తింటే బాగుంటది టేస్ట్. మాకేమో పెద్దగా చేపల మీద ఇంట్రెస్ట్ ఉండదు, మా అమ్మకి కూడా ఉండదు, నేను అస్సలు తినను, పెద్దగా ఇష్టం ఉండదు నాకు. చికెన్ అయితే స్కిన్ లెస్ అయితే తీసుకొచ్చింది. ఇంకా అవి పెద్ద ముక్కలు అని చెప్పేసి చిన్నగా అయితే కోసేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే నిన్నటిది సండే స్పెషల్ వ్లాగ్ అనుకోవచ్చు. ఏమి స్పెషల్ అక్క, ఎప్పుడు చికెనేగా తినేది అని అంటారా? అది రోజు తింటే బోర్ కొట్టిద్దేమో గానీ వారానికి వచ్చి ఒకసారి తింటే ఎందుకు బోర్ కొట్టేది చెప్పండి మీరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి సండే చికెన్ ఎందుకు తింటారు, నార్మల్ డేస్ లో ఎందుకు తినరు? సండే స్పెషల్ చికెన్ ఎందుకు కట్ చేస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. సండే అయితే అందరూ ఫ్రీగా ఖాళీగా ఉంటారు, ఆ రోజు అయితే చికెన్ తింటే మంచిగా ఉంటదని చెప్పేసి పెట్టారేమో అనుకుంటూ ఉంటాను. మా అమ్మని అన్ని వింతగా అడుగుతాను, మా అమ్మ తిట్లు కూడా అట్లానే వింతగా అయితే తిడుతూ ఉంటది. ఇంకైతే ఇక్కడ చికెన్ అయితే క్లీన్ చేస్తున్నాను. బయట వాతావరణం చాలా బాగుంది, చాలా కూల్ గా ఉంది. కూల్ వెదర్ లో వేడిగా చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటది కదా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఫుల్ వర్షంలో వేడిగా అలా చికెన్ వండుకొని తింటే అబ్బా భలే ఉంటది. నేను ఏ పని చేసినా దాన్ని మళ్ళీ 10 సార్లు రిపీట్ చేస్తుంది మా అమ్మ మాత్రం. నాకు అందుకే చిరాకు వచ్చింది, పని కూడా చేయబుద్ధి కాదు. ఆ చికెన్ అరగంట నుంచి కడిగినట్టే ఉంది, ఏంటో ఆలోచిస్తూ కడిగి గంట కడిగింది. అది అయిపోయినాక ఇంకా అల్లం పేస్ట్ నూరటానికి అయితే వచ్చి ఏంటక్క అన్ని అమ్మతోనే చేపిస్తావు, నువ్వు చేయవా ఏంటి అనుకోబాకండి. నేను అక్కడ ఉల్లిపాయలు టమాటాలు కోసాను, అయిపోయింది అప్పటికే. నేను ఇక్కడ ఓన్లీ ఫ్యాషన్ గా చూపిస్తుంది మాత్రమేను, వండేది మాత్రం నాకే బాడిద్ది. ప్రతిసారి కూడా చికెన్ వండితే మాత్రం ఖచ్చితంగా నేనే వండుతాను. మొన్న నేను కూర వండటం ఏమో గానీ కూరలో పోసే నూనె డబ్బా మూత పెట్టడం మర్చిపోయాను, వర్షం నీళ్ళు చింది పడ్డాయి అంట. నాకు పిచ్చి తిట్లు పడ్డాయి, నువ్వు పని చేసేదేమో గానీ పైగా ఆగం ఎక్కువ చేస్తున్నావు అని చెప్పేసి తిడుతుంది. అమ్మ ఏం చెబుతుందంటే వీడియో తీయి చికెన్ నేనే వండానని చెప్తానని అంటుంది. అంత సీన్ లేదులే, వాళ్ళు నమ్మర్లే అన్నాను. ఫైనల్ గా అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయింది, టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. అయ్యో ఇంతకీ ఎవరు వండారో చెప్పలేదుగా, నేనే వండాను. టేస్ట్ కూడా బాగుంది, పర్లేదు. వారానికి ఒకసారి తింటే టేస్ట్ ఎందుకు బాగోదు చెప్పండి మీరు. ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది, నేను తినటం అయిపోయింది. ఇక మా అమ్మ అయితే చక్కగా కూర్చొని తింటాం మొదలు పెట్టి. మా అమ్మ
అంటుంది తినేటప్పుడు అలా వీడియో తీయకూడదు అంటుంది. తప్పే ఉంది, మన సబ్స్క్రైబర్సే అలా ఏమనుకోరులే అన్నాను. ఎటు ఇంతవరకు వీడియో చూసారు కదా, అలానే వెళ్తూ వెళ్తూ లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సండే రోజు అంటే నిన్న ఏం కూర వండుకున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, ఉంటా మరి, బాయ్.